వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ బ్రాండ్. ఆయన కథ రాయాలంటే నెలల సమయం అవసరం లేదు. గోవా పటాయా బీచ్లో కూర్చుంటే ఒకరోజు పని. అయితే కొంతకాలంగా ఆయన దారి తప్పింది. సక్సెస్ ఆయనకు దూరంగా ఉంటుంది. గత వైభవం తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన సాధించిన విజయాలను ఓసారి గుర్తు చేసుకుంటే ఆ ఎనర్జీ మళ్ళీ తిరిగి వస్తుంది. తాజాగా అలాంటి ఎనర్జీని పూరి జగన్కు ఇచ్చారు డార్లింగ్ ప్రభాస్. తనకు వర్షం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రభాస్ సినిమాలో ఫేవరెట్ మూవీ ఏక్ నిరంజన్ అని సంతోష్ చెప్పగా, ప్రభాస్ పూరి జగన్నాథ్ గురించి చెప్పుకొచ్చారు. పూరి గారిలా హీరో క్యారెక్టర్ రాయగల డైరెక్టర్ ఇండియాలోనే లేరు. నా కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ బుజ్జిగాడు. మొదట ఆ క్యారెక్టర్ గురించి వినగానే ఎలా చేయాలా అని భయపడ్డాను. నా కెరీర్ లో ఏక్ నిరంజన్ కూడా అంతే వెరైటీగా ఉంటుంది. హీరో క్యారెక్టర్ ని పూరి గారిలా రాసే డైరెక్టర్ మరొకరు లేరు అని ముక్కుసూటిగా చెప్పారు. ఆయన మాటలు పూరిపై ఉన్న కృతజ్ఞతను మరోసారి తెలియజేశాయి. ప్రభాస్ మాటలతో పూరికి ఆయన అభిమానులకు మంచి కిక్ ఇచ్చినట్లయింది. దర్శకుడిగా పూరి కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. తెలుగు సినిమాకు 100 కోట్ల కలెక్షన్లు కళ అనుకుంటున్న తరుణంలో బాక్సాఫీస్ ను ఆ వైపు పరుగు తీయించారాయన. ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ సినిమా చేస్తున్నారు పూరి. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఒక్క శుక్రవారం కలిసొచ్చింది అంటే పూరి లెక్కలు మొత్తం మారిపోతాయి. పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకోగలరు. అన్న మా అందరికీ బుజ్జిగాడ్ అనేది అసలు ఐకానిక్ అన్న, ఎమోషన్. కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకున్నా, నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న. నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి. ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది అది అదొక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న. చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ నిరంజన్ అనేది. అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, నాకు చాలా ఇష్టం అన్న. మీరు ప్లెయిన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నీకర్స్ వేసారు అప్పుడు. అండ్ అది అసలు అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి. మీరు బౌంటీ హంటర్ కాబట్టి దాంట్లో. సో అది అసలు ఐకానిక్ అన్న. అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చన్న సినిమా అంటే. సో నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టమైంది నన్ను ఇలా కొట్టే దమ్మడికైనా ఉందా, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి. అది నాకు పిచ్చన్న. అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేము అన్న. ఇట్ హ్యాస్ టు బీ దేర్. అండ్ నాకేమనిపించింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఏక్ నిరంజన్ చెప్తుంటే. సో బేసికలీ ఏక్ నిరంజన్ మీ మెమరీలో వాట్ డస్ ఇట్ హోల్డ్ అన్న? అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు అంటే పూరిగారు లాగా ఎవరు రాయలేదు. నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చకపోయింది. నాకు టెన్షనే వచ్చిందంటే ఇది ఎలా చేయాలరా బాబు, నేను ఎప్పుడు చేయలేదు ఇలాగా. కాకపోతే రాసిన విధానం నేను మర్చిపోయి, నేను బుజ్జిగాడు ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని మర్చిపోయి. అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి. సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి అని నేను నెక్స్ట్ యాజ్ ఏక్ నిరంజన్ చేసాం. నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ హిస్ రైటింగ్, ది క్యారెక్టర్ డిజైనింగ్, వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి అది. ఆ క్యారెక్టర్ ఆయనే రాయగలడు, మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడు ఇమిటేట్ చేయలేడు. సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే. మీరు దాంట్లో సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది. ఎవరైనా కొట్టారంటే సార్ ఐఎమ్ చోటు, నేనే సార్ కొట్టాను. నాకు ఏక్ నిరంజన్లో చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా. ఏంటి మగవాళ్ళు ఏడుస్తారా అంటే ఎవడన్నా ఏడుస్తాడు. అది భలే రాసేది అనిపించింది ఆయన. అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమా. దాన్ని దబాంగ్ ఘాట్లో కూడా పెట్టారు ఏక్ నిరంజన్ డైలాగ్స్ తీసుకెళ్ళి. సోను సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఒక హిందీ ఫిల్మ్లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా చేసుకోమన్నారు. దబాంగ్లో కూడా పెట్టాడు హీరో. అది ఎవరా విలన్ సేమ్ సోను సూద్ గారు చెప్పినట్టు. సేమ్ సోను సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు. సూపర్ సూపర్. ఆయనలో ఎవడు రాయలేడు అంతే, ఇంకా అంతే.